జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లో విద్యార్థుల ఆవిష్కరణలు అబ్బురపరిచాయి. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 8 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైన్స్ సెమినార్లో పాల్గొన్నారు. మొత్తం 25 పాఠశాలల నుండి మండల స్థాయిలో ప్రథమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ సెమినార్కు హాజరయ్యారు. క్వాంటమ్ ఏజ్ బిగిన్స్, పొటెన్షియల్ అండ్ ఛాలెంజెస్ అంశంపై జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ అంశంపై విద్యార్థుల ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా సైన్స్ అధికారి టి రమేష్ పర్యవేక్షణలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ జరిగింది. ఈ సెమినార్కు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ కె సౌరీబాబు, ఆర్ నాగలక్ష్మి వ్యవహరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు పంపించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి రమేష్ తెలిపారు. Communication for military and satellites. In agriculture and hence the prevailing or error probabilities are very sensitive to noise and probabilities. Programs is fast but partial. National quantum mission on NPM 2030. 4 devices. Father quantum ఇప్పుడు దీనివల్ల ఏం యూజ్ ఉంది? Period of significant technological advancements driven by the matter and energy. Quantum age is required to overcome current technological limitations. Germany, Denmark, Austria and approved India's first quantum reference facility for our development. Quantum computers. Now coming to the main point. That quantum age, artificial intelligence. What is quantum? మరి పొటెన్షియల్స్ అంటే వేరే ఆన్సర్స్ చెప్పావు ఛాలెంజెస్. Richard Feynman, an American theoretical physician, 4 years of the quantum age sector, healthcare and health discovered DNA analysis and disease model. My name is Mahesh. I am from ZPHS High School, Korpatna. I am studying 8th class. Today, my challenge is you can know my ideas on quantum age begins, potential and challenges. విద్యార్థుల ప్రదర్శనలను జ్యూరీ మెంబర్లు వాళ్ళ యొక్క సెమినార్ని విని వాళ్ళ నుంచి ఇద్దరిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు విజయవాడలో రేపు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వాంటమ్ ఏజ్ బిగిన్స్, పొటెన్షియల్ ఛాలెంజెస్ అనే అంశంపై విద్యార్థులకు నూతన టెక్నాలజీ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో అంతర్జాతీయంగా క్వాంటమ్ ఈ టాపిక్ని అంతర్జాతీయంగా ఈ అంశాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఆ తర్వాత నేషనల్ స్థాయి బెంగళూరులో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ సహకారంతో పూర్తిగా మేము ఏర్పాటు చేస్తున్నాము. మాకు ఇక్కడ జ్యూరీ మెంబర్స్గా కాలేజీ ప్రొఫెసర్స్ వచ్చారు. వాళ్ళందరూ మా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమని మేము భావిస్తాము. ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చేటువంటి ఆ ప్రజెంటేషన్స్ని వాటన్నిటిని మేము జాగ్రత్తగా చూసి వాళ్ళల్లో ప్రథమ, ద్వితీయ బహుమతిని మేము సెలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆ పోటీలకు పంపించడం జరుగుతుంది. ఇక్కడైతే హై స్కూల్ పిల్లలు 8, 9 తరగతి, 10వ తరగతి చెందిన వారు చక్కగా వాళ్ళు
పీపీటీ ప్రజెంటేషన్స్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్లో చాలా చక్కగా వాళ్ళు క్వాంటమ్ గురించి, దానివల్ల వచ్చే ఉపయోగాల గురించి, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్నటువంటి సవాళ్ళ గురించి కూడా చక్కగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని, ఇక్కడ కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ఈ విధంగా చేయటం అనేది చాలా అభినందనీయము. పిల్లలు కూడా చక్కగా నేర్చుకున్నారు. దాన్ని బట్టి పిల్లలకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. జరిగే ఈ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది. సో డిఫరెంట్ పిల్లలు ఏంటంటే నార్మల్గా మేము సాఫ్ట్వేర్కి వెళ్తాం వాటికి వీటికి అంటారు, కానీ ఎవరు డిఫరెంట్గా ఏదన్నా ఏ పరంగా కానీ ఇప్పుడు ప్రజెంట్ మన దాంట్లో ఏ ఎక్కువగా ఉంది. సో దాని మీద ఇంకా వాళ్ళు చెప్పే ఆవిష్కరణలు కానీ వాళ్ళు చెప్పేవి కానీ వాళ్ళు ఒక్కొక్కరికి పాయింట్, ఒకళ్ళైతే మేము సైంటిస్ట్ అవుతాము అని చెప్తున్నారు. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లల్లో టాలెంట్ కూడా బాగా ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళకి డిఫరెంట్ వేస్లో వెళ్ళడానికి కూడా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.